శీర్షిక పావ్ పెట్రోల్. బిగ్ స్కై రాంచ్ వద్ద రెస్క్యూ పాత్రలు. రైడర్ పావ్ పెట్రోల్ నాయకుడు. చేజ్ పోలీసు కుక్క. మార్షల్ అగ్నిమాపక కుక్క. స్కై ఏవియేటర్ పప్. రాబుల్ నిర్మాణ కుక్క పిల్ల. రాకీ రీసైక్లింగ్ పప్. జుమా వాటర్ రెస్క్యూ పప్. సెట్టింగ్ బిగ్ స్కై రాంచ్. విశాలమైన పొలాలు, ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు మరియు చిన్న చెల్లాచెదురుగా ఉన్న గ్రామాలతో విశాలమైన ప్రకృతి దృశ్యం. కథ అడ్వెంచర్ బేలో ఒక ఎండ ఉదయం. రైడర్ కు బిగ్ స్కై రాంచ్ మేయర్ నుండి ఒక బాధ కాల్ వచ్చింది. ఇది విశాలమైన ప్రకృతి దృశ్యాలు, ఎత్తైన పర్వతాలు మరియు ప్రశాంతమైన గ్రామాలకు ప్రసిద్ధి చెందింది. గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని మేయర్ వివరించారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం మరియు వరదలు సంభవించాయని, మండల వ్యాప్తంగా ఇళ్లు మరియు పొలాలకు ముప్పు ఏర్పడింది. పావ్ పెట్రోల్ టు ది లుకౌట్. కుక్క పిల్లలు తమ ప్రధాన కార్యాలయానికి వెళుతుండగా రైడర్ పిలిచాడు. ఒకసారి వారు సేకరించిన తర్వాత రైడర్ త్వరగా పరిస్థితిని వివరించాడు. బిగ్ స్కై రాంచ్ కి మా సహాయం కావాలి. గ్రామస్తులను రక్షించడానికి మరియు వారి ఇళ్లను రక్షించడానికి మాకు 70 అన్ని పాదాలు అవసరం. బృందం చర్యలోకి వచ్చింది. ప్రతి కుక్కపిల్ల సహాయం చేయడానికి వారి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. చేజ్ పోలీసు పప్ సహాయక చర్యలను సమన్వయం చేసే బాధ్యతను కలిగి ఉన్నాడు. తన మెగాఫోన్ మరియు ట్రాఫిక్ కోన్లతో అతను గ్రామస్తులను ప్రమాదం నుండి సేఫ్ జోన్లకు పంపించాడు. మార్షల్ అగ్నిమాపక కుక్క వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేయడానికి తన అగ్నిమాపక ట్రక్కును ఉపయోగించాడు. తన విస్తరించదగిన నిచ్చెనతో అతను పైకప్పులపై ఇరుక్కున్న వారిని చేరుకున్నాడు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేలా చూసుకున్నారు. స్కై ఏవియేటర్ పప్ తన హెలికాప్టర్లో ఆకాశానికి ఎత్తింది. ఆమె పైనుండి ప్రకృతి దృశ్యాన్ని స్కౌట్ చేసింది. కొండచరియలు విరిగిపడటం మరియు వరదలు సంభవించిన ప్రాంతాలను గుర్తించడం మరియు ఇతర పిల్లలను వారు అత్యంత అవసరమైన చోటికి మార్గనిర్దేశం చేయడం. రబుల్ నిర్మాణ పప్ రోడ్లపై అడ్డంగా ఉన్న కొండచరియల నుండి శిథిలాలను తొలగించడానికి తన బుల్డోజర్ను బయటకు తీసుకువచ్చాడు. అతను తన స్కూప్ను ఉపయోగించి రాళ్లను మరియు పడిపోయిన చెట్లను తరలించడానికి, గ్రామాలకు చేరుకోవడానికి అత్యవసర వాహనాలకు మార్గాలను ఏర్పాటు చేశాడు. రాకీ రీసైక్లింగ్ పప్ నీటిని అడ్డుకునేందుకు తాత్కాలిక అడ్డంకులను నిర్మించడానికి పర్యావరణం నుండి సరఫరాలను సేకరించింది. దుంగలు కొమ్మలు మరియు ఇసుక బస్తాలను ఉపయోగించి అతను గ్రామాల నుండి వరద నీటిని మళ్లించడానికి ఆనకట్టలు మరియు కట్టలను నిర్మించాడు. జుమా వాటర్ రెస్క్యూ పప్ పొంగిపొర్లుతున్న నదుల వద్దకు తన హోవర్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లాడు. అతను నీటిలో చిక్కుకుపోయిన ప్రజలకు సహాయం చేశాడు మరియు వారిని ఎండిపోయిన భూమికి తీసుకువచ్చాడు. ఎవరూ వెనుకబడి ఉండకుండా చూసుకున్నాడు. రోజు గడిచే కొద్దీ పావ్ పెట్రోల్ అవిశ్రాంతంగా పనిచేసింది. ప్రతి కుక్కపిల్ల గ్రామస్తులను సురక్షితంగా మరియు సురక్షితంగా ఉంచడానికి వారి నైపుణ్యాలను ఉపయోగించింది. కానీ వారు పూర్తి చేస్తున్నప్పుడు స్కై గాలి నుండి ఏదో భయంకరమైన విషయాన్ని గుర్తించాడు. బిగ్ స్కై రాంచ్ లోని అతిపెద్ద గ్రామం వైపు భారీ బురద నేరుగా వెళుతోంది. రైడర్ త్వరగా ఒక ప్రణాళికను రూపొందించాడు. చేజ్ మీరు వెంటనే గ్రామస్తులను ఖాళీ చేయాలి. శిథిలాలు వారికి మార్గం చేయడానికి రహదారిని క్లియర్ చేయండి. మార్షల్ ఎవరైనా బయటకు రావడానికి సహాయం కావాలంటే మీ నిచ్చెనతో సిద్ధంగా ఉండండి. స్కై బురదపై ఒక కన్ను వేసి మాకు మార్గనిర్దేశం చేయండి. రాకీ మరియు జుమా బురద ప్రవాహాన్ని తగ్గించడానికి ఆ అడ్డంకులను పొందండి. పిల్లలు సజావుగా కలిసి పనిచేశారు.
చేజ్ గ్రామస్తులను సురక్షితంగా నడిపించారు. వారిని ప్రమాదం నుండి దూరంగా నడిపించారు. శిథిలాలు రోడ్డును క్లియర్ చేశాయి. శిథిలాలను బయటకు నెట్టివేసి గ్రామస్తులు త్వరగా కదిలారు. కొంచెం అదనపు సహాయం అవసరమైన వారికి మార్షల్ సహాయం చేశాడు. అయితే స్కై బురద పురోగతి గురించి అందరికీ తెలియజేశాడు. ఇంతలో రాకీ మరియు జుమా మెరుపు వేగంతో బలమైన అడ్డంకిని నిర్మించారు. బురద జల్లడాన్ని తగ్గించే గోడను రూపొందించడానికి వారు తమకు దొరికిన ప్రతిదాన్ని ఉపయోగించారు. రాళ్ళు, దుంగలు మరియు పాత ఫర్నిచర్ ముక్కలను కూడా. బురద నీరు చేరువకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అవరోధం ఒత్తిడిలో వణుకుతుంది, కానీ అది బలంగా ఉంది. గ్రామస్తులు సురక్షితంగా చేరుకోవడానికి సమయం ఇచ్చేంతగా బురద ప్రవాహం మందగించింది. చివరగా అది పూర్తిగా ఆగిపోయింది. అడ్డంకికి వ్యతిరేకంగా పోగు చేయబడింది, కానీ గ్రామానికి చేరుకోలేదు. గ్రామ కూడలిలో పంజా గస్తీ తరలిరావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వారి ధైర్య సాహసాలకు, వేగంగా ఆలోచించినందుకు మేయర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మీరు మా ఇళ్లను, మా ప్రాణాలను కాపాడారు. మేము మీకు తగినంత కృతజ్ఞతలు చెప్పలేము. రైడర్ తన జట్టును చూసి నవ్వాడు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా సహాయం కోసం కేకలు వేయండి. ఈ ఉద్యోగం చాలా పెద్దది కాదు. ఏ కుక్క కూడా చిన్నది కాదు. వారి లక్ష్యం నెరవేరడంతో పా పెట్రోల్ అడ్వెంచర్ బేకి తిరిగి వచ్చింది. వారి తదుపరి పెద్ద సాహసానికి సిద్ధంగా ఉంది. బిగ్ స్కై రాంచ్లోని గ్రామస్తులు ధైర్యంగా ఉన్న కుక్కపిల్లలు తమను రక్షించడానికి వచ్చి తమ ఇళ్లను విపత్తు నుండి రక్షించిన రోజును ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు.